తిమోతన్న మీ ఆ, ప్రతిరోజు చెప్తున్నారు. అట్లా నేను కూడా చెప్పాల్సి వస్తుంది. నిన్నటి దినాన్ని కూడా ఫోన్లు చాలా డిస్టర్బెన్స్ వచ్చినాయి. మధ్య మధ్యలో శబ్దాలు చేస్తున్నారు. దయచేసి డిస్టర్బెన్స్ లేకుండా మీ ఫోన్లు మీట్లో ఉంచుకోండి. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. సమ్మెలో దేవుని వాక్యం విందాం. దైవ సేవకులు పెద్దలు వరంగల్ పట్టణం నుండి రెవరెండ్ అబ్రాహం అన్నగారు మనకు ఫోన్ కనెక్షన్లో ఉన్నారు. అన్నగారు మనకు వాక్యం అందిస్తారు. అబ్రాహం అన్న, అన్నా అన్న అన్న ప్రైజ్ రాడ్ అన్న, అన్న ప్రైజ్లాడన్నా. వాక్యం చెప్పండి. మంచిదన్నా, మంచిది. మరి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మరి ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ ను నిర్విరామముగా నడిపిస్తున్న పెద్దలు దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, అలాగే మార్కయ్య గారికి, అలాగే నాతోటి దైవజనులకు, క్రీస్తు రాయబారులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ, కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేయుచున్నాను. అందరికీ వందనాలండి. మంచిది. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి చాలా జాగ్రత్తగా మరి ఎవరి గురించి చెప్పబడుతుందో మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవలసిందిగా మనవి చేస్తూ, ఈరోజు మనం నేర్చుకునే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, ఎవరి కనిపించే దయ్యాలు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మరి ఈ అంశాన్ని నేర్చుకుందాము. మరలా చెబుతున్నాను, టాపిక్ పేరు ఏంటంటే ఎవరి కనిపించే దయ్యాలు అనే అంశాన్ని మనము నేర్చుకుందాము. ఎందుకంటే కనిపించే దయ్యాలు అన్న టైటిల్ పేరు ఎందుకు మరి పెట్టడం జరిగింది అన్నప్పుడు, కనిపించని దయ్యాలు ఉన్నాయి, కనిపించే దయ్యాలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు మరి ఎన్నో దయ్యాలు వెళ్ళగొట్టాడు, మనందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనపరుచుకుంటాడు. శిష్యులకు కనపరుచుకున్నప్పుడు అప్పుడు శిష్యులు భయపడుతూ ఏమని ఒక మాట మరి అన్నారో మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి అందరం కూడా లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము దయచేసి 36 నుంచి సందర్భం ఉంది, 36 నుంచి ఉంది. మనము దయచేసి 37వ వచనము చదువుకుందాము. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. భూతము తమకు కనబడెనని తలంచిరి అంటే భయపడిపోతున్నారు. దయ్యం దయ్యం భూతం అని భయపడిపోతున్నారు. అక్కడ భూతము అన్న పదం దగ్గర ఫుట్ నోట్ లో ఏమనుందంటే, మూల భాషలో ఆత్మ అని ఉంది. అయితే ఈ భూతాలకు కానివ్వండి, ఈ దయ్యాలకు కానివ్వండి, శరీరము ఉండదు, అవి కనిపించవు. మనలో ఆత్మ ఉంది. మనలో ఉన్న ఆత్మ మనకు ఎలాగైతే కనిపించదో, ఈ దయ్యము కూడా ఒక ఆత్మ గనక అది కూడా కనబడదు. అందుకే తర్వాత 39వ వచనాన్ని మనం చూడగలిగితే, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమున కొండవని చెప్పి, భూతముకు లేదంటే దయ్యముకు ఎముకలు మాంసము ఉండవు. అవేవో సినిమాలలో చూపిస్తారండి. సినిమాలలో ఇదిగో దయ్యానికి శరీరం ఉండటము, అవి దయ్యాలు కనబడటం అనేది సినిమాలో చూపిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో ఎముకలు మాంసము భూతముకు ఉండవు. అప్పుడప్పుడు సినిమాల్లో
సేమ్ మనలాంటి వ్యక్తే, మనలాంటి వారిలాంటి వ్యక్తే ఆయనకి ఎదురుగా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అదే అంతరాత్మ, లేదంటే మనస్సాక్షి, మనస్సాక్షి, మనస్సాక్షి. మరికొంతమంది ఏమి నమ్ముతారంటే, ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే వాళ్ళు కూడా దయ్యాలుగా మారతారు, దయ్యాలుగా మారి పట్టి పీడిస్తారు అని నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే మనం ఆలోచన చేయగలిగితే దయ్యములు ఉన్నాయి, దురాత్మ సమూహాలు ఉన్నాయి. అయితే చనిపోయిన వ్యక్తి దయ్యముగా మారడు, దయ్యముగా మారడు. అలాగని దయ్యాలు లేవా అంటే, చనిపోయిన వ్యక్తి దయ్యాలుగా మారడు, కానీ దురాత్మ సమూహాలు ఉన్నాయి, దయ్యము ఉన్నది, దయ్యము ఉన్నది. మరి ఎందుకండి ఒక చనిపోయిన వ్యక్తి దయ్యముగా మారడా అంటే మారడండి, మారడండి. ఎలా చెప్పగలం అన్నప్పుడండి, మనం అందరం కూడా ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, దయచేసి అందరం కూడా ప్రసంగి గ్రంథము దయచేసి 9వ అధ్యాయము 5, 6 వచనాలు దయచేసి మనం అందరం చదువుకుందాము. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియు ఎరగరు. చచ్చిన వారు ఏమియు ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమునో కలగదు. చనిపోయారనుకోండి, రేషన్ కార్డులో పేరుంటే రేషన్ కార్డులో పేరు పోతుంది, ప్రభుత్వ పథకాలన్నీ ఆగిపోతాయి, అన్నీ కూడా ఇక భూమి మీద ఏ లాభము ఉండదు, ఏ లాభము ఉండదు. వారిక అంటే చనిపోయిన వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందునో వారికి నెన్నటికి వంతు లేదు, వంతు లేదు. ఈ 3 విషయాలు అంటే ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, అసూయ పడరు, అసూయ పడరు. ఇవి ఎవరికి ఉంటాయి అన్నప్పుడండి, ఇవి బ్రతికున్న వాళ్ళకు ఉంటాయి. ఇవి ఎవరికి ఉంటాయి అన్నప్పుడు, ఇవి బ్రతికి ఉన్న వాళ్ళకు ఉంటాయి, బ్రతికి ఉన్న వాళ్ళకు ఉంటాయి. కానీ మరణించిన వారికి ఇవి ఏమీ ఉండవటండి. వాళ్ళు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, అసూయ పడరు. ఒకవేళ మనము నిజముగా క్రైస్తవులమైతే దయ్యములకు భయపడవలసినంత అవసరము లేదు. దయ్యములకు మనం భయపడటం కాదు, అవి మీకు భయపడతాయి, అవి మీకు భయపడతాయి. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నాము, కనిపించే దయ్యాల గురించి మనం ఆలోచించటం లేదు. ఈరోజు మనం ఈ కనిపించని కొన్ని దయ్యాలు ఉన్నాయి. దయ్యం కానివ్వండి, దురాత్మ సమూహాలు కానివ్వండి, ఇవి ఉన్నాయి. వీటి కొరకు మనం ఆలోచించటం లేదు. కానీ ఇదిగో కనిపించే కొన్ని దయ్యాలు ఉన్నాయి, కనిపించే కొన్ని దయ్యాలు ఉన్నాయి. ఈరోజు వాటి గురించి చాలా జాగ్రత్తగా, అసలు ఎవరి కనిపించే దయ్యాలు అని మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటిగా కనిపించే దయ్యాలలో మొట్టమొదటిగా ఉన్నది ఎవరు అన్నప్పుడండి, బోధించే దయ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటేనండి, బోధించే దయ్యాలు ఉన్నాయి, బోధించే దయ్యాలు ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయో ఒక మాట మనము చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు గల లేఖన భాగాలు చదువుకుందాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దయ్యముల బోధ వేరు, దేవుని బోధ వేరు, దేవుని బోధ వేరు. దయ్యముల బోధ వేరండి, దేవుని బోధ వేరండి, దేవుని బోధ వేరు. దేవుడు మనందరికీ తండ్రి అయిన దేవుడు, ఆ దేవుడు ఏం చేశాడు అన్నప్పుడండి, యేసుక్రీస్తు వారికి బోధించారు. యేసుక్రీస్తు వారికి ఆయన ఏమేమి భూమి మీద చెప్పాలో, ఏమి మాట్లాడాలో అన్ని నేర్పించి ఈ భూమి మీదకి పంపించారు. అందుకే మీరు యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని గనక మనం చదవగలిగితే, 8వ అధ్యాయం 26వ వచనములో, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని
నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. అంటే ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఈ భూమి మీదకి వచ్చి ఆ తండ్రి దగ్గర ఏవైతే సంగతులు విన్నాడో, ఏవైతే తండ్రి యేసుక్రీస్తు వారికి నేర్పించాడో, ఇదిగోనండి అవే ఈ భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు బోధించారు. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఆయన కూడా ఏం చేశాడు అన్నప్పుడు అండి, యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధాత్మ దేవునికి నేర్పించాడు. అందుకే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఏమన్నారు అన్నప్పుడు అండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13 నుండి 15 వరకు మనం చదవగలిగితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహిమపరచును. తండ్రి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని చెప్పి తిని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు ఏవైతే నేర్పించారో అవి మాత్రమే ఈ భూమి మీద ఆయన బోధించాలి. అందుకేనండి తండ్రి యేసుక్రీస్తు వారికి బోధించారు, యేసుక్రీస్తు వారు ఇదిగో పరిశుద్ధాత్మ దేవునికి బోధించాడు, అలాగే ఇదిగో అపోస్తులకు నేర్పించాడు. ఇదిగోనండి మనం చూడగలిగితే వీళ్ళందరూ కూడా దేవుని బోధ చేశారు. దేవుని బోధలో మోసం ఉండదు, మాయ ఉండదండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మొదటి తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయములో, అయితే కడవరి దినములలో అంత్య దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి దయ్యముల బోధకున్న స్పెషాలిటీ ఏంటంటే, దయ్యముల బోధలో దేవుని గురించి అస్సలు చెప్పదండి. ఇంకాస్త ముందుకెళ్తాం మనము. విశ్వాస భ్రష్టులు అగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని చెప్పి, ఇక 3వ వచనం నుండి మనం చూడగలిగితేనండి, ఇక 3వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలననో ప్రార్థన వలననో పవిత్రపరచబడుచున్నది. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఈ ఈ ఈ దయ్యముల బోధలో మొట్టమొదటి విషయం ఏంటంటేనండి, ఇదిగోనండి ఈ దయ్యముల బోధ మొట్టమొదటిగా అది అనుమానం పుట్టిస్తుంది. దేవుని మాట మీదనే అనుమానం పుట్టిస్తుందండి. రెండో విషయం ఏంటంటే దేవుని పట్ల అవిశ్వాసాన్ని క్రియేట్ చేస్తుంది ఈ దయ్యము. ఇక మూడో విషయం ఏంటంటే ఆ తర్వాత అబద్ధము చెబుతుంది. అందుకే ఆదాము అవ్వ దగ్గరికి ఎలా వచ్చిందంటే, ఇది నిజమా అంటే అర్థం ఏంటండి? ఇది నిజమా అంటే అర్థం ఏంటంటే ఒక అనుమానం పుట్టిస్తుంది. ఇదిగో మీరు తింటే చావనే చావరు అని ఒక అబద్ధము చెప్పింది. అంటే అది ఏం చెబుతుందంటేనండి, ఈ దయ్యము కొన్ని నిజాలు చెబుతుంది, ఆ తర్వాత అది అబద్ధము చెబుతుంది. అన్ని నిజాలు ఉండవు, అలాగని అది అబద్ధము చెబుతుంది. ఇది ఎలా ఉంటుందంటేనండి, చిక్కటి పాలు అంటాం కదండి మనం, అంటే చిక్కటి పాలలో అందులో ఖచ్చితంగా నీళ్లు కలుపుతారు. అంటే పాలలో నీళ్లున్నట్టుగా
దయ్యముల బోధలో కూడా ఏముంటుందంటే కొంత నిజం ఉంటుంది, కొంత నిజం ఉంటుంది, కొంత నిజం ఉంటుంది. ఆ తర్వాత మనం చూడగలిగితే రెండవది ఏంటంటే, ఇదిగోనండి అబద్ధం. మీరు తింటే చావనే చావరు, తింటే చావనే చావరు. అంటే ఎవరండి కనిపించే దయ్యాలు అన్నప్పుడండి, మొట్టమొదటిగా దేవుని బోధను, యేసుక్రీస్తు వారి బోధను, అపోస్తుల బోధను పక్కన పెట్టి చెప్పేదన్నీ కూడానండి ఇదిగో దయ్యముల బోధ. ఈ కనిపించే దయ్యాలలో ఇందులో పెద్ద దయ్యాలు ఉన్నాయి, అలాగే చిన్న దయ్యాలు ఉన్నాయి. ఈ దయ్యముల బోధకి దేవుని బోధకున్న చిన్న క్లారిటీ మీరు చూడగలిగితే, చిన్న క్లారిటీ ఏంటన్నప్పుడండి, మరి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి దగ్గరికి అపవాది వచ్చి ఏమని మాట్లాడుతుందో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము డైరెక్ట్ గా మనము 6వ వచనాన్ని మనము 6-7 వచనాలు, ఇక్కడ 5వ వచనం నుంచి మనం చదవగలిగితే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అంటే వ్రాయబడి ఉన్నది అని చెబుతుందంటే, అపవాదికి దయ్యం తెలుసా, అపవాదికి వాక్యం తెలుసా అంటే వాక్యం తెలుసు. వాక్యము తెలుసు కనుక అది చెబుతుంది వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం చూడగలిగితేనండి, ఇక్కడ మరి అదేమన్నా తప్పు చెప్పిందా అని ఆలోచన చేయగలిగితే, ఎక్కడి వాక్యం కోడ్ చేసింది అన్నప్పుడు, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 11-12 వచనాల్లో ఉన్న వాక్యాన్ని యేసుక్రీస్తు వారికి జ్ఞాపకము చేసింది. ఒక శిఖరం మీద నిలవబెట్టి, నువ్వు దూకు, నువ్వు దేవుని కుమారుడవైతే అని రెచ్చగొడుతుంది. అందుకే వాడికి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని పేరుందంటే, వాడు టెంప్ట్ చేసేవాడు, వాడు రెచ్చగొట్టేవాడు. నువ్వు దేవుని కుమారుడవైతే అంటే, నేను దేవుని కుమారుడను కానని ఇప్పుడు ఆయన దూకాలన్నమాట పైనుండి. కాబట్టి ఇప్పుడు మనం చూడగలిగితే, ఇదిగో అక్కడ కీర్తన గ్రంథములో ఉన్న వాక్యాన్ని యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం వ్రాయబడి ఉన్నది. వారికి నిజమే చెప్పింది కదండి అని మీరు అనుకోవచ్చు, కానీ దయ్యముల బోధలు అది నిజమే ఉన్నట్టుగా ఉంటది, కానీ అందులో అది ఏం చెప్పిందంటే అబద్ధం చెప్పింది. ఇప్పుడు ఈ వాక్యం మనం చదువుకున్నాం కదండి, ఏమని చదువుకున్నామంటే, నువ్వు కిందికి దూకుము, నువ్వు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. నువ్వు దూకుము అంటుంది, కానీ కీర్తన గ్రంథంలో ఏముందో ఒక్కసారి మనం చూడగలిగితే, 91వ కీర్తన గ్రంథము 91వ కీర్తనలో దయచేసి మనము మరి 12 వచనాలు మనం చదవగలిగితే, నీ మార్గములో నిన్ను కాపాడుటకు, ఇక్కడేమో నీ మార్గములో నిన్ను కాపాడుటకు అని ఇక్కడ రాయబడింది, అక్కడేమో శిఖరం మీది నుంచి దూకమని అక్కడ చెబుతా ఉంది. అప్పుడు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు దేవుని సేవలో ఆ మార్గాలలో వెళుతున్నప్పుడు, ఇదిగోనండి ఏదైనా ఆ మార్గాలలో వెళుతున్నప్పుడు ఏదైనా ఆటంకాలు లాంటివి వచ్చినప్పుడు, నేను నిన్ను కాపాడతాను, నీ మార్గములో కాపాడతాను అన్నాడు. కానీ నువ్వు పైనుంచి దూకితే, నువ్వు టవర్ ఎక్కి దూకితేనో, నువ్వు శిఖరం ఎక్కి దూకితేనో నేను నిన్ను కాపాడతానని దేవుడు చెప్పలేదని. మరి ఇప్పుడు దయ్యం ఏమని చెబుతుంది, నువ్వు కిందికి దూకుము, ఇదిగో ఆ వాక్యాన్ని కోడు చేస్తూ వ్రాయబడి ఉన్నది అని చెబుతుంది. అంటే మనం ఆలోచించాలి, దయ్యముల బోధ ఎలా ఉంది అంటే, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెప్పేదే దయ్యముల బోధ. పండు తినొద్దంటే పండు తినమంటది, పండు తింటే చనిపోతారంటే పండు తింటే మీరు చావరని చెప్పిద్ది అది. కాబట్టి దయ్యముల బోధ దేవునికి వ్యతిరేకముగా చెప్పేది.
అందుకే బోధించే దయ్యాలు. అలాగని వాళ్ళకి నిజాలు తెలియవని కాదండి. నిజాలు తెలుసు కానీ నిజాలు చెప్పరు. నిజాలు చెప్పరు. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు గాని, నిద్రపోయినట్టు నటించేవాడిని మనం ఎలా లేపగలం మీరు ఆలోచించండి. అందుకే ఈ యేసుక్రీస్తు వారి బోధ గానివ్వండి, అపోస్తుల బోధ గానివ్వండి, ఇదంతా కూడా పక్కన పెట్టి చేసే ప్రతి బోధ అబద్ధముల బోధ. అబద్ధముల బోధ. అదే కనిపించే దయ్యముల బోధ. కనిపించే వీళ్ళట వివాహమును నిషేధించుచు అసలు మ్యారేజ్ చేసుకున్నవాడు అసలు సేవకే పనికిరాడంటారు. మ్యారేజ్ చేసుకున్నవాడు సేవకే పనికిరాదని చెబుతారు. మరి అలాంటప్పుడు మరి అపోస్తులైన పౌలు గారు పేతురు గారి గురించి ఏమని చెప్పాడంటే ఒక మాట మీరు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, తక్కిన అపోస్తుల వలెనను ప్రభు యొక్క సహోదరుల వలెనను కేఫా వలెనను విశ్వాసురాల భార్యను వెంటబెట్టుకొని తిరుగుట మాకు అధికారము లేదా? పేతురు గారు వెంటబెట్టుకొని తిరిగాడట. మరి పేతురు గారు మ్యారేజ్ చేసుకుని మరి ఇప్పుడు ఆయన పనికిరాడా అంటారండి. అలా నేను విన్నాను కాబట్టి చెబుతాను. అంటే మ్యారేజ్ చేసుకున్నవాడు సేవకు పనికిరాడు అంటారు. సేవకు పనికిరాడు అంటారు. అది తినకూడదు, ఇది తినకూడదు, దానికి భయపడటం, దీనికి భయపడటం. ఏది ఇచ్చినా ప్రార్థన చేసుకోవాలి, దాన్ని పవిత్రపరచుకోవాలి, ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి, మనం భుజించాలి. భయపడకూడదండి. కొన్ని ఆహార వస్తువులు నిషేధించుచు దేవుడు సృజించిన వాటిని అవి తినకూడదు, అవి తింటే పాపమని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదని ఇంతకుముందు మనం తిమోతి పత్రికలో మనం చదువుకున్నాం. కాబట్టి దయ్యముల బోధ ఏంటంటే దేవుని బోధకు వ్యతిరేకముగా చెప్పేదే దయ్యముల బోధ. అందుకే మొట్టమొదటిది ఏంటంటే కనిపించే దయ్యాలలో బోధించే దయ్యాలు. ఇది మొదటివి అయితే, ఇక రెండవది కనిపించే దయ్యములలో రెండవి ఏంటంటే వాక్యము వినే దయ్యాలు కూడా ఉన్నాయి. వాక్యము వినే దయ్యాలు. ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయి అంటే ఇలాంటి దయ్యాలు కూడా ఉంటాయి. ఈ దయ్యాలు వాక్యము వింటాయి కానీ వాక్యానుసారముగా బ్రతకవు. ఎక్కడైతే వాక్యం వింటాయో అక్కడే దులుపుకొని వెళ్ళిపోతాయి. మనం అందరం కూడా దయచేసి లూకాసు వార్త దయచేసి 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం దయచేసి 10-11 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, మరి యేసుక్రీస్తు వారు కూడా ఆయన కూడా యూదుడే గనక ఆ రోజుల్లో మరి విశ్రాంతి దినం పాటించాడు. అప్పుడు సమాజ మందిరము, ఈరోజు మనం చర్చెస్ లో ఏ విధంగా అయితే గ్యాదర్ అవుతున్నామో ఆ రోజుల్లో సెనగోగ్స్ అనేవారు. అంటే సమాజముగా కూడుకునే మందిరాలు. ఆ మందిరాలలో బోధిస్తున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండా ఉండెను. ఇక్కడ మనం చూడగలిగితేనండి, దయ్యము అన్న దగ్గర మరలా ఫుట్ నోట్ లో మీరు చూడగలిగితే ఆత్మ. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ఈ 18 ఏండ్ల నుండి బలహీనపరచు ఈ దయ్యము పట్టిన ఆమె ఎక్కడుంది అయ్యా అన్నప్పుడు అండి, సమాజ మందిరములో ఉంది. ఈరోజు దయ్యం పట్టిన వారు సంఘాలలో లేరా? మీరు ఆలోచించండి. దయ్యాలు పట్టిన వారు సంఘాలలో లేరా? ఏ దయ్యం పట్టిన వారు? సీరియల్ అనే దయ్యం పట్టిన వారు, సినిమాలనే దయ్యం పట్టిన వారు, తాగుడు అనే దయ్యం పట్టిన వారు, స్మోకింగ్ అనే దయ్యం పట్టిన వారు. దేనికైతే మీరు బానిసైపోయారో అదిగోనండి ఆ దయ్యం పట్టుకున్నది అని అర్థం. వాళ్ళకి ఆ దయ్యం పట్టుకున్నది అర్థము. అందుకేనండి, దేనికైతే మనం బానిస అయ్యామో దానికి బెండ్ అయ్యాము అని దాని అర్థం. దానికి మనం వంగిపోయాం. అందుకేనండి ఏ పాపానికి కూడా మనం బెండు కాకూడదు, ఏ పాపానికి కూడా మనము వంగకూడదు.
మనము లొంగిపోకూడదు. వీళ్ళండి మనం చూడగలిగితే కేవలము వాక్యము వింటారు అంతే, వాక్యం వింటారు. కానీ వాక్యానుసారమైన జీవితము వారిలో కనబడదు. తర్వాత మనం ఎహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుకోగలిగితే, ఎహెజ్కేలు గ్రంథము దయచేసి అందరం కూడా ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం దయచేసి 33వ అధ్యాయము 31, 32 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరములు కలిగి గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. వస్తారు, నా పిల్లలుగానే వస్తారు, నా జనులైనట్టుగానే వస్తారు, నీ మాటలు వింటారు గాని వాటి ప్రకారముగా ప్రవర్తింపరు. వాటి ప్రకారముగా ఇదిగో వారి బ్రతుకులు కట్టుకోరు, వారి బ్రతుకులు జీవితాలు సరిచేసుకోరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఇవి వాక్యములు వినే దయ్యములు. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో కొంతమంది అండి మీరు చూడగలిగితే కొంతమంది ఎలా ఉంటారంటే ఇద్దరు భార్యలు సంఘంలో తీసుకొని వస్తారు. ఇద్దరిని తీసుకొని వస్తాడండి సంఘంలోనికి, మళ్ళీ ఆయనే ఎక్కువ కానికిస్తాడు, మళ్ళీ ఒక మాట అనడానికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే వాక్యము వినే దయ్యాలు ఇవి. ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. మనం సరిగ్గా లేకపోతే మన కుటుంబాన్ని మనం ఎలా సరి చేసుకుంటాం మీరు ఆలోచించండి. అందుకే ఇవి కేవలము వాక్యము వినే దయ్యాలు. వాక్యానుసారముగా బ్రతకరు వీళ్ళు. వాక్యానుసారముగా వీరు బ్రతకరు. ఇది రెండవదైతే, కనిపించే దయ్యములలో ఇది రెండవదైతే, ఇక మూడవది ఏంటన్నప్పుడు అండి, లోబడని దయ్యాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటో మనం చూడగలిగితేనండి దయచేసి అందరం కూడా మరి యాకోబు పత్రిక, యేసుక్రీస్తు వారి సహోదరుడైన యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. కేవలం మనం నమ్ముతాం కానీ దయ్యములలో ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి నమ్మి గజ 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 వణుకుతున్నాయి. అందుకే ఇవి ఎవరంటే ఇవి వణుకుతున్నాయి కానీ లోబడవు. నమ్ముతాయి, వణుకుతాయి కానీ లోబడవు. లోబడని దయ్యాలు ఎక్కడుంటాయి అంటే ఇవి కూడా సంఘాలలోనే ఉంటాయి అండి. యేసుక్రీస్తు వారు ఎందరినో తన వాక్యము ద్వారా ఎందరినో మార్చిన యేసుక్రీస్తు వారు, తన ప్రసంగాల ద్వారా, తన అద్భుతాల ద్వారా ఎందరినో మార్చిన యేసుక్రీస్తు వారు ఇదిగోనండి ఇస్కరియోతు యూదాను మార్చలేకపోయాడు. అంటే ఎవరన్నప్పుడు మరి ఈయన అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఇవన్నీ కూడా చేశాడు. కానీ ఆయన లోబడలేకపోయాడు. అందుకేనండి లోబడని దయ్యములు నమ్ముతారు, వణుకుతారు కానీ ఇవి లోబడవు. తర్వాత మనం చూడగలిగితేనండి చివరిగా ఇక నాలుగోది ఏంటన్నప్పుడు ఇదిగోనండి, దయ్యములకు నిజమైన దైవజనులు ఎవరో తెలుసు. ఈ దయ్యములకు నిజమైన దైవజనులు ఎవరో తెలుసండి. దయచేసి మనం అందరం కూడా అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము దయచేసి అందరం కూడా అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము దయచేసి
16వ వచనము నుండి కొన్ని వచనాలు 16, 17 వచనాలు దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, పౌలు గారు, శిల గారు, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించు చున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇక్కడ దయ్యము పట్టిన ఒక చిన్నది ఏం చెబుతుందంటే సోదె చెబుతుంది, సోదె చెబుతుంది, సోదె చెబుతుంది. అలా సోదె చెప్పటం వల్ల ఏం జరుగుతుందంటేనండి, వ్యాపారము కూడా చక్కగా జరుగుతుంది. మంచిగా సంపాదించుకుంటున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు. ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఎందరో దైవజనులు ఉన్నది ఉన్నట్టు చెబితే ఒక్కడుండడండి సంఘాల్లో. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేదంటే మీరు అట్టి పనులు తినండి పిల్లలు పుడతారని, లేదంటే మీరు యాపిల్ తినండి పిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, ఓ జనాలు చూడండి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారట. అంటే మీరు ఆలోచించండి, ఏ బోధకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కడైతే ఇదిగోనండి ఇవన్నీ జరుగుతున్నాయో, ఇవన్నీ మాయలు మోసాలు జరుగుతున్నాయో అక్కడండి ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు. ప్రజలు ఎక్కువగా, అందుకేనండి విశ్వాస భ్రష్టులగుదురని, విశ్వాస భ్రష్టులగుదురని. మరి ఒక అట్టిపండు తింటే పిల్లలు పుడతారు అనుకుంటే అది ఇసాక్ గారికి తెలియదా అండి? అది అబ్రహాము గారికి తెలియదా అండి? మీరు ఆలోచించండి, ఎంతమంది, అది ఒక జకరయ్య, ఎలిజబెత్ గారికి తెలియదా అండి? అంటే గర్భఫలము దేవుడిచ్చేది, అది దేవుడిచ్చేది అని పక్కన పెట్టేశారు. ఈ అట్టి పండు తింటే, ఈ యాపిల్ పండు తింటే మీకు పిల్లలు పుడతారు. ఇదిగో ఈ ఎన్ని మనం చూస్తున్నా, ఎంత మందిని ట్రోల్ చేస్తున్నారో మనం చూడటం లేదా? అందుకే అంటున్నాడు, ఇదిగోనండి ఈ సోదె చెప్పుట వలన బాగా సంపాదించుకుంటున్నారట. నిజముగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకులు అక్కడే ఉంటున్నారు. లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్ళు ఈరోజు చాలా డెవలప్ అవుతున్నారు, అందలాలు ఎక్కుతున్నారు. దేవుడు చూసుకుంటాడండి, మనం బాధపడవలసిన అవసరం లేదు. రైట్. ఆ తర్వాత మరి పౌలు గారు ఆ దయ్యమును వెలగొట్టడం, ఆ తర్వాత ఏమైందన్న 17వ వచనంలో, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆ దయ్యము పట్టిన చిన్నది, ఇదిగో ఈ పౌలు, ఈ శిల, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అంటే దయ్యములకు నిజమైన దేవుని దాసులు ఎవరో తెలుసు. ఒకరోజు ఒక ఆమెకి అంత ఏదో లాగా చేస్తుంది అని, అన్నయ్య మరి మీరు రావాలి త్వరగా ప్రేయర్ చేసి వెళ్ళండి అని వెళ్ళినప్పుడు అండి, అక్కడ నేను వెళ్ళగానే ఆమె అంటుంది, అసలు వీడినెవడు పిలిచాడు అంటుందా. వీడు వాక్యం చెబుతున్నాడు, వీడు వాళ్ళ సంఘాన్ని బాగా వాక్యాలు చెప్పి బలపరుస్తున్నాడు, వీడిని ఎవడు పిలిచాడు అంటుందా. అంటే దయ్యాలకి ఏం తెలుసు అంటే, నిజమైన దేవుని దాసులు ఎవరో దయ్యములకు తెలుసు. ఆ తర్వాత మనం ఇంకా చూడగలిగితే అపోస్తుల కార్యంలో ఒకసారి మనం 19వ అధ్యాయానికి రాగలిగితే, 19వ అధ్యాయము 11వ వచనము నుండి మనము కొన్ని వచనాలు 16వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చూడగలిగితే, అక్కడ మనం చూడగలిగితేనండి, అయితే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. నడికట్టు అంటే బెల్ట్ అండి, బెల్ట్. పౌలు గారి బెల్ట్కే దయ్యాలు వెళ్ళిపోయాయి, రోగాలు బాగయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, 13వ వచనంలో, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులను పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. పౌలు గారు ఏ విధముగా అయితే
ఇదిగోనండి యేసు నామములో వెళ్ళిపోమ్మని ఏ విధముగా అయితే ఆయన దయ్యములు వెళ్ళగొట్టాడో యాజ్ ఇట్ ఈజ్గానండి డిట్టో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా కొంతమంది దేశ సంచారకులు లేదంటే మాంత్రికులు ఆ విధంగానే చేయడానికి ఉచ్చాటన చేశారు. ఉచ్చాటన అంటే మంత్రించటము. కాబట్టి ఉచ్చాటన చేశారు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడండి ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు దయ్యములు పట్టిన వారి మీద ఉచ్చాటన చేరి పూనుకొనిరి. ఆ తర్వాత 14వ వచనం నుండి ఆ యూదుడైన స్కెవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7గురును అంటే మొత్తం 8 మంది అలాగు చేయుచుండిరి. 8 మంది అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యములు నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, అంటే ఈ దయ్యాలకు నిజమైన సేవకులు ఎవరో తెలుసు. తర్వాత ఏం జరిగింది? ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి మనము దేనికి వ్యతిరేకంగా ఉన్నాం? మనము దేవునికి వ్యతిరేకముగా మనము బ్రతకాలనుకుంటున్నామా? సాతానుకు వ్యతిరేకముగా మనం బ్రతకాలి అనుకుంటున్నామా? మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇది ఎవరు అన్నప్పుడండి దయ్యములకు నిజమైన దేవుని దాసులు ఎవరో, దేవుని సేవకులు ఎవరో ఖచ్చితముగా దయ్యములకు తెలుసు. అంతేగాని అండి ఇదిగోనండి ఈ ఈ వీటి కొరకు, ఈ అద్భుతాల కొరకు అలాగని జరగదు అని కాదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నీకే విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎక్కడికో వెళితే బాగుపడతామని ఎందుకు అనుకుంటున్నావు? మనకు విశ్వాసం ఉండి మన మందిరాలలో మనం ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. నీకు స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు, నీకు అద్భుతం చేయాలంటే దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ ఎక్కడికో వెళితేనే అక్కడే జరుగుతుంది అనుకుంటే అది తప్పు. ఒకవేళ దేవుని గనక ఈ జీవిత కాలం మటుకే అంటే ఈ 60-70 సంవత్సరాల మటుకే మనము ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళను దౌర్భాగ్యులు అన్నాడు. దేనికి నమ్ముకోవాలి దేవుణ్ణి? ఈ అద్భుతాల కొరక, ఈ స్వస్థతల కొరక, వీటి కొరక? నేను చనిపోతే మరొక బ్రతుకు నాకు మరొక బ్రతుకుంది. ఇప్పుడు చనిపోయిన లాజరును బ్రతికిచ్చాడు. మరలా చనిపోలేదా లాజరు? ఎందరో రోగాలు తగ్గుతున్నాయి, మరలా వేరే ఒక రోగం రాదా? వీటికేనా దేవుణ్ణి మనం నమ్మేది? కాబట్టి దేవుణ్ణి మరొక బ్రతుకు మనకిస్తాడు. చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందని మనం నమ్ముకోవాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఎంతో మంది ఇదిగో ఈ విధంగా ఎంతో మంది ఈరోజు సంపాదించుకుంటున్నారు. ఎలా ఉంటున్నారో మనందరికీ తెలుసు. దేవుణ్ణి, వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఎప్పుడు కూడా మనము సంపాదించుకోకూడదు. దేవుడు ఇస్తాడు. మనం ఉన్నట్టు చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు. అంతేగాని మన స్వార్థం కోసం అబద్ధం చెప్పినా పర్వాలేదని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అందుకే 4 దయ్యాల గురించి చెప్పాను. ఇవి కనిపించే దయ్యాలు, అందులో బోధించే దయ్యాలు, వాక్యం వినే దయ్యాలు, లోబడిన దయ్యాలకు నిజమైన దైవదాసులు ఎవరో దయ్యములకు తెలుసు. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటది అన్నప్పుడండి ఒక విదేశీ బోధకుడు ఒక రోజు వాక్యం బోధిస్తున్నప్పుడు, ఒక సభలలో వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక అతను లేచి నిలబడి, ఆ వాక్యం విన్న తర్వాత ఒక అతను లేచి నిలబడి, ఏమండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా అని అడిగాడు. సరే అడగమన్నాడు. ఆ బోధకుడు అడగమన్నాడు. ఆ మీటింగ్లో ఉన్న ఆ బోధకుడు అడగమన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు, మీరు ఏమనుకోవద్దండి, సరే అడగండి అన్నప్పుడండి అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఇంటికి వెళ్ళే లోపు మీ భార్యని ఎవరైనా చెరిచారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అడిగాడండి. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టినా పట్టించుకోరు. అదే భార్యనంటే ఊరుకుంటారండి? అందులో పాడు చేస్తే ఊరుకుంటారా? అప్పుడు ఆయనకు కూడా ఎక్కడలేని కోపం వచ్చింది. మీరు ఏం చేస్తారండి అన్నప్పుడండి నేను ఊరుకోను అన్నాడు. మరి ఏం చేస్తారనంటే నేను చంపేస్తాను అన్నాడు. వాటిని చంపేస్తాను అన్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే
ఇదిగోనండి, మరి ఆయన భార్యకి ఏదో జరిగితే ఆయన ఊరుకోడు, చంపేస్తాను అన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, మరి మీరు ఆయన భార్యను ఎందుకండి మీరు పాడు చేస్తున్నారు అని అడిగాడు. ఆయన భార్య ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఇదిగో ఆయన పెండ్లి కుమారుడైతే సంఘము ఆయన భార్య, సంఘము ఆయన భార్య, సంఘము ఆయన భార్య. ఆయన భార్యను పాడు చేస్తే ఊరుకుంటాడా? ఆయన భార్యను ఇదిగోనండి లేనిపోనివి చెప్పి మాయ చేస్తుంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా? అందుకేనండి ఆయన ఊరుకోడు, ఆయన ఊరుకోడు. చివరిగా ఒక మాట మరి ఈ సమయంలో చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము దయచేసి 22, 23 వచనాలు చదువుకొని మనమందరం కూడా ముగింపులోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, అంటే రెండవ రాకడలో నన్ను చూచి, ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచించారు, బాగా చించారు. మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఏం ప్రవచిస్తున్నారు? నీ ఏటీఎం కార్డులో 5వ నంబర్ ఉంటుంది చూసుకో, మీ అకౌంట్లో 1000 రాబోతున్నాయి చూసుకోండి. ఇవే ప్రవచించేది, ఇవే ప్రవచించేది. ఏంటండి ప్రవచనాలు? అసలు ఎవరి గురించి చెప్పాలి? అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే జరగబోయేది చెప్పేవాడు, జరగబోయేది చెప్పే. అంతేగానివ్వండి ఏటీఎంలో 3వ నంబర్ ఉంటుంది చూసుకోండి, మీ అకౌంట్ ఇంత రాబోతుంది, నీ అది జరిగి ఇదండి చెప్పేది. మరి అంత ప్రవక్తవైతే మరి లాస్ ఏంజల్స్లో లాస్ జరగబోతుందని ఎందుకు చెప్పలేదు? ఖమ్మంలో వరదలు వస్తాయని ఎందుకు చెప్పటం లేదు? ముందే ఎందుకు చెప్పటం లేదు? అందుకే ఇక్కడ అడుగుతున్నారట, రెండవ రాకడలో అంటారట, ప్రభువా నీ నామములో ప్రవచించలేదా? ప్రవచించారు అబ్బాయి, బాగా చించారు మీరు. రెండవది ఏమంటున్నారండి? నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామములో మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? తర్వాత ఏమంటున్నారండి? తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అనేకమైన అద్భుతములు గారడి సీమోన్లు అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. మరి ఇవన్నీ నిజముగా చేస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలండి? ఏమనాలండి? రండి నా తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు 23వ వచనంలో? అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అక్రమము చేయువారలారా, అక్రమము చేయువారలారా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కనిపించే దయ్యాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకోవాలి. అందుకేనండి మనం చూడగలిగితే ఇదిగో ఈ 4 రకాల కనిపించే దయ్యాల గురించి మనం నేర్చుకున్నాము. కాబట్టి మన జీవితాలను ఇదిగో బైబిల్లో ఎందరో మరి మన మధ్యలో ఉన్న దైవజనులు ఎందరో సత్యవాక్యము కోసం, సత్యవాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవజనులు ఎక్కడుంటే అక్కడ మనం వినాలి. మన ఆత్మీయ జీవితాలను మనం బాగు చేసుకోవాలి. అలాగే మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.